వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చేసుకునే వంటల్లో దాదాపు అన్నింటిలో వెల్లుల్లి వేసుకుంటాం. వెల్లుల్లి వేస్తే ఆ రుచి వేరేలా ఉంటుంది. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థమేనని వివరిస్తున్నారు. అందుకే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటి లేదట. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదంలోని వెల్లుల్లిని కొన్ని ఏండ్ల నుంచి రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. వెల్లుల్లిలో ఆల్జీమర్స్ని తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపించే ఆల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బెడద ఉండదట. ఈ జబ్బుతో బాధపడేవారు వెల్లుల్లిని రోజు తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడి గుండెపోటు రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక ఎప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వారైతే వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల చక్కటి పరిష్కారం దొరుకుతుంది. కానీ వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోబోయే వారు మాత్రం వెల్లుల్లి వినియోగం విషయంలో వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే వెల్లుల్లిని కొంతమంది మంచిది కాదు, రక్తం గడ్డగట్టడాన్ని తగ్గించే మందులు తీసుకునేవారు, రక్తస్రావం అయ్యేవారు వెల్లుల్లిని తీసుకోపోవడమే మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.